జేబీపీ పార్టీ తరపున వ్యవస్థాపక అధ్యక్షుడిగా మీ అందరికీ జడా శ్రావణ్ హృదయపూర్వక అభినందనలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అనుసరించే రాజ్యాంగవాదిగా బడుగు బలహీన వర్గాల తరపు నుండి కొన్ని ప్రశ్నలను సంధించాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, ఇప్పుడు పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడగాలి. అవి నా కోసం కాదు, నా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, పారిశ్రామికవేత్తల తరపున అడుగుతున్నాను. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమసమాజ స్థాపనకై సమాజంలోని అంతరాలను అంతరింపచేయటానికి, దేశం సర్వతోముఖాభివృద్ధి చెందటానికి అందించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 36-51ల అనుసారం మన తాతల తండ్రుల పోరాటాల ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలానుగుణంగా కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ వచ్చారు. ఈ పథకాలు మన రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ అవి అమలులోనే కొనసాగుతూ ఉండేవి. ఈ క్రమంలో దళితులు, గిరిజనుల అభివృద్ధి కోసం గతంలో అమలైన 26 సంక్షేమ పథకాలు, ఆ పథకాల ద్వారా వేలాది కుటుంబాలకు, విద్యార్థులకు, యువతకు, నిరుద్యోగులకు ఒక భరోసా ఉండేది. కాని ఆ పథకాలను అన్యాయంగా, అక్రమంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఆ పథకాలను తిరిగి తీసుకువస్తామని, దళిత గిరిజనుల సంక్షేమానికి మళ్లీ ప్రాధాన్యత ఇస్తామని కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీ ఇస్తూ తమ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్నా ఎన్నికల మేనిఫెస్టోని అమలుపరచకుండా దళిత, ఆదివాసీలకు తీరని అన్యాయం చేస్తుంది. మేమాపింది ఒక పథకమే కదా అని అనుకుంటున్నారేమో. అవి కేవలం పథకాలు కాదు, నా దళిత గిరిజనుల బ్రతుకులు. ఒక దళిత గిరిజన విద్యార్థి చదువుకోవాలంటే హాస్టల్ కావాలి, స్కాలర్షిప్ కావాలి, బుక్ బ్యాంక్ కావాలి, కాస్మెటిక్ ఛార్జీలు కావాలి. ఇవన్నీ ఆపేస్తే నష్టపోయేది ప్రభుత్వం కాదు, ఆ పేద విద్యార్థి భవిష్యత్తు. స్కిల్ డెవలప్మెంట్ ఆపేస్తే ఆగిపోయేది ఒక పథకం కాదు, ఒక యువకుడి ఉద్యోగ అవకాశం. ఎస్సీ ఎస్టీ యువతకు లోన్లు ఇవ్వకపోతే, యువ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు ఇవ్వకపోతే, ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఆపేస్తే తమ కాళ్లపై నిలబడే అవకాశం యువత కోల్పోతుంది. ఒక యువకుడికి ఉద్యోగం రాకపోతే అతని కుటుంబం నష్టపోతుంది. ఒక యువకుడు వ్యాపారం ప్రారంభించలేకపోతే ఒక కుటుంబం ఆర్థికంగా వెనకబడుతుంది. అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైతే పోయేది కాగితంపై ఉన్న 1 ఎకరం కాదు, ఒక పేద కుటుంబానికి ఉన్న చివరి ఆధారం. ఎస్సీ ఎస్టీలపై దాడులు జరిగితే, అత్యాచారాలు జరిగితే, హత్యలు జరిగితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉందని చెప్పడం సరిపోతుందా? చట్టం నిజంగా అమలు జరపొద్దా? కేసు నమోదు కావద్దా? దర్యాప్తు జరగద్దా? నేరస్తుడికి శిక్ష పడద్దా? ఎస్సీ ఎస్టీలకి చట్టం, న్యాయం పుస్తకంలో మాత్రమే ఉండాలా? ఒకసారి ఆలోచించండి. ఒక ప్రభుత్వం వస్తుంది, హామీలిస్తుంది, పథకాలు ప్రకటిస్తుంది, ఎస్సీ ఎస్టీలకు ఆశలు పెంచుతుంది. ఆ తర్వాత ఆ పథకాలను ఆపిస్తుంది లేదా నిధులను నిలిపివేస్తుంది. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల విషయంలో ఇదే చేసిందని మనం ప్రశ్నించాం. కాని ఇప్పుడు ఈ ప్రభుత్వాలు చేస్తున్న పనేంటి? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే మోసాన్ని కొనసాగిస్తుంది. ఈ ప్రభుత్వాలకు దళిత, ఆదివాసీ యువత ఆర్థికంగా ఎదగటం కేవలం కాగితాల మీదే ఉండాలి. నిజమైన ఆర్థిక వృద్ధి ఈ క్రింది కులాలకు అందటం ఈ ప్రభుత్వాల మనుగడకే ప్రమాదం అని భావిస్తున్నారు. అందుకే దళిత, ఆదివాసీ వారి ఓట్లు కావాలి కాని వారి నిజమైన అభివృద్ధి వైఎస్ఆర్సీపీ పార్టీకి గాని కూటమి ప్రభుత్వానికి గాని అవసరం లేదు. ఎస్సీ ఎస్టీలు, దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తే బాధిత ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు వేగవంతమైన న్యాయం, కేసుల త్వరిత పరిష్కారానికి అవకాశం కలుగుతుంది. కానీ ఈ ప్రభుత్వాలకు హామీలే తప్ప ఆచరణ అవసరం లేదు. నడి రోడ్డుపై డాక్టర్ సుధాకర్ కి జరిగిన అవమానానికి ఏ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించారనే నెపంతో ఒక నిండు ప్రాణం బలి తీసుకున్న పాపం ఎవరి ద్వారా ప్రక్షాళన కావాలి? దీనికి జగన్ సమాధానం చెప్పి తీరాలి. ఒక దళిత యువకుణ్ణి కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యం మరణానికి కారణమైన తమ ప్రజా ప్రతినిధిని సభాష్ అంటూ భుజం తట్టిన దళిత మేనమామ ఈ జాతి ముందు క్షమాపణ కోరాలి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో హత్యగావించబడ్డ ఎస్సీ ఎస్టీలు 220 మంది మరణానికి ప్రభుత్వాలు బాధ్యత వహించాలి.
గత 5 సంవత్సరాలలో అమాయకులైన 56,981 దళిత ఆదివాసీల మీద అన్యాయంగా పాశవికమైన దాడులు జరిగితే నోరు మెదపని వైఎస్ఆర్సీపీ పెద్దలను ఏమని వర్ణించాలి? 637 మంది అమాయకమైన మహిళలపై అత్యాచారాలు జరిగితే ప్రభుత్వాలు కనీసం ఒక్కరికి కూడా శిక్ష వేయించలేని నిస్సహాయ స్థితిలో ఉంటే ఎవర్ని నిందించాలి? గత ప్రభుత్వంలో జరిగిన దాడులపై మహిళల ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి తక్షణమే నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు చేపడతామని మాటిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించాలి? గత 7 సంవత్సరాలలో ఇవ్వవలసిన 4,98,426 కోట్ల సబ్ ప్లాన్ నిధులు కేటాయించినట్లయితే ఎస్సీ, ఎస్టీ పేదల అభివృద్ధి నిజంగా జరిగి వారి విద్య, ఉపాధి, సంక్షేమ అవకాశాలు మెరుగుపడతాయి. ఎస్సీ, ఎస్టీ నిరుపేద కుటుంబాలకు చెందిన 1,12,500 ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతం చేసి దళిత ఆదివాసీ జీవితాలు కోలుకోలేని విధంగా వారి జీవన పరిస్థితులపై దెబ్బకొట్టిన జగన్ ప్రభుత్వానికి ఏమని కితాబివ్వాలి? జీవో ఎంఎస్ నెంబర్ 108 డేటెడ్ 25/12/2020, 107 dated 19/7/2023 and 111 dated 24/7/2023 ద్వారా నిరుపేద దళిత ఆదివాసీ, నిరుపేద అగ్రవర్ణాల విద్యార్థుల రిజర్వేషన్ తొలగించి 13,800 రూపాయలుగా ఉన్న సీటును 28 లక్షలకు పెంచి వైద్య వృత్తికి నిరుపేద విద్యార్థులను దూరం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏమని మరలా ఎన్నుకోవాలి? రిజర్వేషన్ తొలగించినందుక? ఎయిడెడ్ కాలేజీలను ఆక్రమించినందుక? ప్రభుత్వ పాఠశాలలను మరియు కళాశాలలను ఆక్రమించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు నిర్మించుకున్నందుక? జీవో ఎంఎస్ నెంబర్ 77 డేటెడ్ 25/12/2020 ద్వారా ఎస్సీ, ఎస్టీ, పీజీ విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు రద్దు చేసి వారిని ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తే నిరుపేద విద్యార్థులు ఎలా ఉన్నత విద్య కొనసాగించగలరు? ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రభుత్వం వస్తుంది, హామీలిస్తుంది, పథకాలు ప్రకటిస్తుంది, ఎస్సీ, ఎస్టీలకి ఆశలు రేపుతుంది. ఆ తర్వాత ఆ పథకాలను ఆపేస్తుంది లేదా నిధులను నిలిపివేస్తుంది. పర్యవసానంగా ఎస్సీ, ఎస్టీలలో రేకెత్తిన ఆశలపై నీళ్లు చల్లినట్లవుతుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల విషయంలో ఇది చేసిందని మనం ప్రశ్నించాం. దళితులకు మేనమామ అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళిత ఆదివాసీలను నిట్ట నిలువున ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నమ్ముకున్న వర్గాలను బలిపశువులను చేశాడు. మళ్లీ నాకు అవకాశం ఇవ్వండి అని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గత ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం అదే మోసాన్ని కొనసాగిస్తుంది. మోసపోయిన నా సోదరీ సోదరులను మేల్కొనమని, మళ్లీ ఆ ఉచ్చులో పడవద్దని చైతన్యవంతులు కమ్మని నా విజ్ఞప్తి. నాకు ఎవ్వరి మీద వ్యక్తిగత కక్ష లేదు. ఎస్సీ, ఎస్టీల హక్కుల విషయంలో రాజీ లేదు. నా లక్షలాది దళిత, గిరిజన కుటుంబాల జీవితాల గురించి పోరాడే మీ జడా శ్రావణ్. జై భీమ్.